హలో అండి, నేను డాక్టర్ రాగిని, ఫర్టిలిటీ కన్సల్టెంట్ ఫ్రమ్ 49 సికింద్రాబాద్. ఈరోజు నేను డిస్కస్ చేసిపోయే టాపిక్ ట్యూబర్క్యులోసిస్. ట్యూబర్క్యులోసిస్ అంటే నార్మల్గా టీబీ అనేసి అంటారు. దానికి మనకి ఇన్ఫర్టిలిటీకి ఏమైనా రిలేషన్ ఉందా, ఏమన్నా మనము రెక్టిఫై చేస్తే కన్సెప్షన్ రేట్స్ ఎక్కువ అవుతాయా, ప్రెగ్నెన్సీ రేట్స్ ఎక్కువ అవుతాయా అనేది తెలుసుకుందాం. సో ఫస్ట్ థింగ్ అందరికి కామన్ తెలిసేది ఏంటంటే ట్యూబర్క్యులోసిస్, టీబీ అనేది మోస్ట్లీ లంగ్కే వస్తుంది అనేసి. కానీ టీబీ అనేది ఏ ఆర్గన్కైనా రావచ్చు. లంగ్ టీబీ అన్నా, అబ్డామినల్ టీబీ అన్నా, ఇంకా గర్భసంచికి జెనైటల్ టీబీ అంటారనమాట. యూరినరీ బ్లాడర్, మూత్రసంచి కన్నా దేనికైనా టీబీ అనేది ఎఫెక్ట్ అవ్వచ్చు. సో అది కాజేటివ్ ఆర్గానిజం వచ్చేసి మైక్రోబ్యాక్టీరియం ట్యూబర్క్యులోసిస్. సో ఇప్పుడు మనకి ట్యూబర్క్యులోసిస్ టీబీ ఇన్ స్పెసిఫిక్ యూట్రస్కి ఎలా ఎఫెక్ట్ అవుతుంది, దానికి కావాల్సిన ఇన్వెస్టిగేషన్స్ ఏంటో అనేది చూద్దాం. సో మోస్ట్లీ ట్యూబర్క్యులోసిస్ ఇన్ఫెక్షన్ లంగ్కి చాలా పర్సంటేజ్ లంగ్కి ఎఫెక్ట్ అవుతుంది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు జెనైటల్ ఆర్గన్స్ అంటే గర్భసంచి, ట్యూబ్స్, ఓవరీస్కి ఎలా వస్తుంది అనేది మనకు చాలామందికి డౌట్ వస్తుంది అనమాట. సో ట్యూబర్క్యులోసిస్ అనేది యూట్రస్కి మెయిన్లీ ప్రైమరీ ఇన్ఫెక్షన్ లంగ్కి వచ్చినప్పుడు అది మైగ్రేట్ అయ్యి బ్లడ్ స్ప్రెడ్తో, బ్లడ్ నుంచి అయినా లింఫాటిక్ స్ప్రెడ్ అనమాట, దాంట్లో నుంచి అయినా మనకి గర్భసంచికి అనేది ఎఫెక్ట్ అవ్వచ్చు. డైరెక్ట్ ట్యూబర్క్యులోసిస్ జెనైటల్ ఆర్గన్స్కి రావచ్చు అంటే, కానీ పర్సంటేజ్ ఆఫ్ ట్రాన్స్మిషన్, డైరెక్ట్ ట్రాన్స్మిషన్ అనేది తక్కువ. సో ఎవరెవరికి చాలా రిస్క్ ఉంటుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే వేరే ఇమ్యూనో కాంప్రమైజ్డ్ అంటే వేరే ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకి టీబీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సెకండ్, మనం ఇండియాలో మ్యాక్సిమం పర్సంటేజ్ అన్ని కంట్రీస్తో కంపేర్ చేస్తే ఇండియాలో మాత్రం హైయెస్ట్ ట్రాన్స్మిషన్ టీబీ ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇన్ఫెక్షన్ రేట్ ఆఫ్ టీబీ ఈజ్ హైయెస్ట్. ఓకే, సో మనము ఏదైనా ఇన్ఫెక్షన్, ఏదైనా సిమ్టమ్స్ ఉన్నప్పుడు మోస్ట్ కామన్ ఇన్ఫెక్షన్స్లో టీబీ అనేది వస్తుంది. సో వాట్ ఆర్ ది సిమ్టమ్స్, మనకి పేషెంట్స్ ఏమేమి సిమ్టమ్స్ అనేది ఉంటుంది అనమాట. ఫస్ట్ థింగ్, ఇన్ఫర్టిలిటీ ఆల్సో ఈజ్ అ సిమ్టమ్. వాళ్ళకి ప్రెగ్నెన్సీ అనేది తొందరగా రాకపోతే వన్ ఆఫ్ ది కాజ్ క్యాన్ బి టీబీ. వాళ్ళకి ప్రీవియస్గా లంగ్ టీబీ వల్ల వాళ్ళు 6 months ట్రీట్మెంట్ తీసుకున్నారు. అట్లాంటి సస్పెక్టెడ్ కేసెస్ వాళ్ళకి మనం ఇన్ఫర్టిలిటీ కూడా ఎఫెక్ట్ అవుతుంది అనేసి రెట్రోగ్రేడ్గా మనం ఆలోచిస్తామన్నమాట. సెకండ్ థింగ్ ఏంటంటే ఇన్ఫెక్షన్స్ ఇండియాలో ఎక్కువ మనకి, అండ్ రిస్క్ బేసికల్గా ఏంటి అంటే లో సోషల్ ఎకనామిక్ స్టేటస్ వాళ్ళకి కొంచెం ట్రాన్స్మిషన్ రేట్ ఎక్కువ ఉంటుంది. సో సిమ్టమ్స్ అనేది వీళ్ళకి మోస్ట్లీ క్రానిక్ పెల్విక్ పెయిన్ అనమాట. అంటే కింద పొట్టు నొప్పి పెయిన్ ఉంటుంది. అండ్ బ్లీడింగ్ అనేది కొంతమందికి మరీ ఎక్కువ మెనోరేజియా లాగా అన్న ప్రెజెంట్ అవ్వచ్చు, లేదంటే తక్కువ బ్లీడింగ్ అన్న అవ్వచ్చు. ఎమెనోరియా అసలు బ్లీడింగే లేదు అట్లా కూడా ఉండొచ్చు. ఇంకోటేమో మంత్లీ 2-3 times బ్లీడింగ్. సో అన్ని రకాలమైన సిమ్టమ్స్, బ్లీడింగ్ సిమ్టమ్స్ అనేది మనం టీబీలో చూస్తామండి. అది సెకండ్ థింగ్ ఏంటంటే పెల్విక్ పెయిన్, ఇన్ఫర్టిలిటీ, ఇది అంతా. తర్వాత ఏంటి అంటే ఇప్పుడు ట్యూబ్స్, ఏవే ఆర్గన్స్, జెనైటల్ ఆర్గన్స్ అన్నప్పుడు మనకు గర్భసంచి, ట్యూబ్స్, ఓవరీస్ అనేది చూస్తాం. సో ఈ ట్యూబ్స్ ఫస్ట్ మోస్ట్ కామన్ ఎఫెక్ట్ అది ట్యూబ్స్ అండి ట్యూబర్క్యులోసిస్లో. సో డైరెక్ట్ ఫ్రమ్ లంగ్ నుంచి బ్లడ్ స్ప్రెడ్ అయిన లింఫాటిక్ వల్ల మోస్ట్ కామన్ సైట్ ఆఫ్ టీబీ ఇన్ఫెక్టెడ్ విల్ బి ట్యూబ్స్. ట్యూబ్లో ఏ రకంగా ఇన్ఫెక్ట్ చేస్తుంది అంటే ట్యూబ్లో ఎక్స్టెంట్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అంటే కొంచెం మైల్డ్గా ఉండొచ్చు, మోడరేట్గా, సివియర్గా. సో ట్యూబ్ అనేది ఇన్ఫెక్ట్ అయినప్పుడు మనకి లోపల ట్యూబ్ అనేది లోపల భాగమే ఇన్ఫెక్ట్ అవుతుంది, లేదంటే బయట అంతా ఇన్ఫెక్ట్ అయిపోయి అతుకుల్లాగా ఇంకా పక్కన ఓవరీని తీసుకొని ఒక పెద్ద ముద్దలాగా ట్యూబ్ ఓవేరియన్ మాస్ లాగా ఏర్పడుతుంది. ఇంకోటేమో ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉండడం వల్లతే ట్యూబల్ ఎండ్స్, ఇప్పుడు ట్యూబ్ అనేది లోపల ఓపెన్ అవుతుంది, బయటకి ఓపెన్ అవుతుంది గర్భసంచి లోపలికి. సో ఈ ట్యూబల్ ఎండ్స్ ఇన్నర్ ఎండ్ అన్న అవుటర్ ఎండ్ అన్న బ్లాక్ అవుతుంది ఇన్ఫెక్షన్ వల్ల.
సో దానిలో ఇంకోటి ఏంటంటే ఇన్ఫెక్షన్ ఎక్కువ అయినప్పుడు ఏమంటే ట్యూబుల్ లోపల పయోసాల్పింగ్స్ అంటారంట, పయోసాల్పింగ్స్ ఇవన్నీ ఏంటంటే నార్మల్ ఉన్న స్ట్రక్చర్ ఆఫ్ ది ట్యూబ్ని డిస్టార్ట్ చేసేస్తుంది, ఇంకా అది వాసిపోతుంది అనమాట. సో అక్కడ పస్ అనేది ఏర్పడే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ రకంగా అన్ని రకంగా మనకి ట్యూబ్ అనేది ఎఫెక్ట్ అవ్వచ్చు. సో ట్యూబుల్ బ్లాక్ అన్నా ఉండొచ్చు, ఇన్ఫెక్షన్ అన్నా, పస్ అన్నా, ఇవి ట్యూబ్ ఓవేరియన్ మాస్, ఇవన్నీ మనకి ట్యూబుల్ ఇన్ఫెక్షన్ వల్ల తెలుస్తుంది. సో దీనివల్ల డెఫినెట్గా ఇన్ఫర్టిలిటీ హ్యాంపర్ అవుతుంది. ఎందుకు అంటే ఇప్పుడు మనకి ఎగ్ ఇంకా స్పర్మ్ కలిసేది ట్యూబ్లో. సో ఈ ట్యూబ్ అట్మాస్ఫియర్, ఎన్విరాన్మెంట్ ఆఫ్ ది ట్యూబ్ బాగాలేకపోతే మనకి ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ తగ్గిపోతుంది. 2 ట్యూబ్స్ పాడైతాయా, ఒక ట్యూబ్స్ పాడవుతుందా అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ద ఎక్స్టెంట్ ఆఫ్ ఇన్ఫెక్షన్. మనం చూస్తాము ఒక సైడ్ ఆఫ్ ది ట్యూబే ఇన్వాల్వ్ అయిపోతుంది. కొంతమందికి 2 టైప్స్ ఆఫ్ ది ట్యూబ్స్. ఒక సైడే ట్యూబ్ ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి మనం అట్లీస్ట్ వేరే ఒక సైడ్ ట్యూబ్ నుంచి ప్రెగ్నెన్సీ తేవడానికి ప్రయత్నం అయితే చేయొచ్చు. అది నెక్స్ట్ అనేది ఇప్పుడు గర్భసంచి ఏ రకంగా ఇన్ఫెక్ట్ అవ్వచ్చు. కొంచెం గర్భసంచి లోపల ఇన్ఫెక్షన్ అవ్వడం వల్ల వాళ్ళకి అతుకులు అనేది ఏర్పడుతుంది అనమాట గర్భసంచి లోపల. సో మనకి బేబీ పెరగడానికి కావాల్సిన రక్త శాతం అనేది సరిగ్గా అందకపోవచ్చు అతుకుల వల్ల. సో ఒక్కొక్కసారి మొత్తం ఎండోమెట్రియం గర్భసంచి లోపల లైనింగ్ మొత్తం ఇన్ఫెక్ట్ అయిపోయి 2 వాల్స్, పైన వాల్ కింద వాల్ 2 అతుక్కొని అసలు అషర్మాన్స్ అనేసి అనమాట. సో అంత క్యావిటీ అనేది అస్సలు కనిపించకుండా కూడా అవుతుంది. సో అది సివియర్ గ్రేడ్ ఆఫ్ ఇన్ఫెక్షన్, ఎండోమెట్రియల్ ఇన్ఫెక్షన్. సో వీళ్ళలో మనకి ప్రెజెంటింగ్ ఏముంటుంది అంటే అసలు అమెనోరియా, బ్లీడింగే ఉండదు వాళ్ళకి. ఎందుకంటే లైనింగ్ అనేది పెరగడానికి ప్లేసే ఉండదు. సో వీళ్ళకి కూడా మనము ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసుకొని చూసుకోవచ్చు. ఇంకో రకంగా ఏంటంటే ఓవరీకి లాస్ట్ ఆర్గన్ ఏంటంటే ఓవరీ అడెషన్ మాస్ లాగా ఫామ్ అయిందనుకో, ఎగ్ రిలీజ్ అవ్వాల్సిన ఎగ్ కూడా అక్కడనే ట్రాప్ అయిపోతుంది అనమాట. సో ఆ ఓవేరియన్ మాస్ అనోవ్యులేషన్ లాగా ట్రాప్ అయిపోయి ఎగ్ రిలీజ్ కూడా అవ్వకపోవచ్చు. నెక్స్ట్ థింగ్ ఏంటంటే టీబీ సర్విక్స్, కింద భాగం, యూట్రస్ కింద భాగంని సర్విక్స్ అంటారు, అండ్ బయట దీన్ని వెజైన్ అంటారు. ఈ 2 భాగాల్లో డైరెక్ట్ ఇన్ఫెక్షన్ ఆఫ్ ది టీబీ ఈజ్ పాసిబుల్. అంటే బయట హస్బెండ్ వైఫ్ కలిసినప్పుడు ఒకవేళ బయట హస్బెండ్కి ఇన్ఫెక్షన్ ఉంటే ఈ 2 భాగాలకు కూడా ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ ఇన్ఫెక్షన్ పై వరకు స్ప్రెడ్ అయ్యేసి వీటికి ఇన్ఫెక్షన్ అవ్వచ్చు. సో లేదంటే ఈ ఇన్ఫెక్షన్ కింది వరకు వెళ్ళేసి సర్వైకల్ టీబీ కూడా రావచ్చు. సో ఎనీహౌ అప్ ట్రాన్స్మిషన్ ఆర్ రెట్రోగ్రేడ్ ట్రాన్స్మిషన్ ఆర్ డైరెక్ట్ ట్రాన్స్మిషన్ క్యాన్ బి సీన్ అనమాట ఈ రెండిట్లో. సో బేసికల్గా మనం ఇన్వెస్టిగేషన్ చేసుకొని 3D స్కాన్లో మనము క్యావిటీ ఎలా ఉందో చూసుకొని హెచ్ఎస్జీ ఆర్ లాప్రోస్కోపీ ద్వారా మనము ఎక్స్టెంట్ ఆఫ్ ఇన్ఫెక్షన్ టు ది ట్యూబ్స్ అనేది చూసుకొని మనం ట్రీట్మెంట్ మాత్రం స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఎనీ క్వైరీస్, ఎనీ హిస్టరీ ఆఫ్ ప్రీవియస్ టీబీ ఇన్ఫెక్షన్ ఉంది, ఇప్పుడు ప్రెగ్నెన్సీ అవ్వట్లేదు, లేదంటే దీని గురించి ఇంకా ఏమన్నా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కమెంట్ చేయండి, లేదా డూ కమ్ టు 49 టు గెట్ ఇట్ క్లారిఫైడ్. థ్యాంక్ యూ.